Daily. Taste the Daily. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్ళో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాపు యజమానులు అరువు ఇవ్వడం వల్ల తమకు వచ్చిన కూలి పంట డబ్బులు కూడా అట్టే వెళ్లిపోతున్నాయని కంటతడి పెట్టుకున్నారు. ఇక్కడ ఎందుకుందని నేను అడుగుతా ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవిస్తే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మహిళలు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు కూడా చక్కగా ఉంటారంటూ కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి చేసి పిల్లల్ని సాకుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితికి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామమంతా కదిలి హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మందు షాపులు, మందులు, సారా అన్ని బంద్ చేయాలి. సారా మందు బలంగా మేము సావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము.